హలో అండి. ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లైనింగ్ తీసుకొని 2 సైడ్స్ ఓపెన్ మన ఆపోజిట్లో ఉంచుకొని క్లోజ్డ్ సైడ్ మన సైడ్ పెట్టుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ బ్యాక్ లెంత్ ఎంత ఉందో కొలుచుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇక్కడ నాకు 12 వచ్చింది. 12 పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి, కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి 13 పెట్టుకుంటున్నా. హాఫ్ 1 ఇంచ్ అంటే 13 పెట్టుకున్నా. సో షేప్కి బెల్ట్ కింద నడుంకి. నెక్స్ట్ షోల్డర్ అనమాట. షోల్డర్ ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. 9.5లో హాఫ్ ఎంత? 4.5. సో అక్కడికి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ చెస్ట్ లూజ్ ఈ చంక నుంచి లెఫ్ట్ సైడ్ చంక వరకు కొలుచుకుంటే 16 వచ్చింది. దాన్ని బై 2 చేస్తే 8 వచ్చింది అనమాట. సో చెస్ట్ లూజ్ 8, 16 వచ్చింది కదా. 15 కన్నా అబవ్ వస్తే చెస్ట్ లూజు ఆర్మ్ హోల్ 5.5 పెట్టాలి. 15 కన్నా బిలో వస్తే 5 పెట్టుకోవాలి. ఇది బండగుత్తు అనమాట. 5.5, 5 అబవ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 8 వచ్చింది కాబట్టి చెస్ట్ లూజ్ 8 మార్క్ చేసుకో. నెక్స్ట్ ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం. నెక్స్ట్ నడుము లూజు 14 వచ్చింది. 14/2 7. సో 7, ఇంకొక 1 ఇంచ్ ఏమో టక్స్ కోసం, అండ్ నెక్స్ట్ రిమైనింగ్ దాని కోసం ఖర్చు కూడా. ఇంకా ఆర్మ్ హోల్కి సెంటర్లో ఒక 1.5 ఇంచు, ఈ సైడ్ ఆ సైడ్ 1 ఇంచు మార్క్ చేసుకొని రౌండ్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ అనేది టేప్తో మెజర్ చేయకూడదు. ఎవరి షోల్డర్ ఎంత ఉందో అంతవరకు పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుము విత్ ఎంత ఉందో చూసుకోవాలి. సో ఇక్కడ నడుముని వీడియోలో చూపిస్తున్న విధంగా కొలుచుకోవాలి. మెయిన్ మార్కింగ్ అండ్ ఖర్చు. డాట్స్ ఎంత పొడవు ఉన్నాయో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి అక్కడ ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసుకున్నాం. సో ఇక్కడ నెక్ షేప్ అనేది ఈ బాక్స్లో మనం డ్రా చేసుకోవాలి. సో దీన్ని కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేసుకుంటే కంప్లీట్ అయినట్టే. నెక్ దగ్గర ఒక 0.2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ డౌన్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాలి. వీడియో కానీ మీకు అర్థమైందంటే